అత్యంత దారుణమైన ఘటన ఇది. ఇటువంటి ఘటన ఎప్పుడైనా జరిగింది అట్లా? అంటే ఇంతకు ముందటైతే జరగలేదు, ఇది జరుగుతుంది. ఎందుకు అంటే ఇట్లానే మన గవర్నమెంట్ ఎలాంటి స్పందించట్లేదు. ఇట్లా అమ్మవారి గుళ్ళు ధ్వంసం చేస్తుండ్రు. గవర్నమెంట్ తీసేసిందండి మా అమ్మవారి గురిని. ఇంకా ఇప్పుడు ఇంకేం స్పందిస్తారు చెప్పు? వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది, ఆ ముస్లింలకు అనేది ఒక ధైర్యం వచ్చింది. ఎవరైతే ఈ ట్రాక్ లో ఈ చైన్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది కాబట్టి ఏళ్ళ దినం ఇట్లా చేస్తున్నారు. లేకపోతే ఎందుకు చేస్తారు? చేస్తున్నందుకు మేము మా హిందువులకు కొట్లేయండి, మేము వాళ్ళ గుణపాఠం నేర్పిస్తాం. కాకపోతే తీసుకుపోయి జైల్లో పెడితే ఏం చేయగలుగుతాం? మళ్ళీ రిటర్న్ లో మమ్మల్ని దాడులు చేస్తారు, తలకాయలు వల్ల కొడతారు. మొన్న రీసెంట్ గా మన ముత్యాలమ్మ గుడికాడ ఒక్కొక్క మన అన్న వాళ్ళని కొడితే మొత్తం కాళ్ళు చేతులు స్ట్రైట్ చేసి 3rd డిగ్రీ చేసినారు. ఎందుకు? మేమేం పాపం చేసినాం? మా గుడిలను ప్రొటెక్ట్ చేసుకోవడం మేము చేసినాం పాపమా? లేదు కదా. మేమేమైనా పాపం చేసినామా? వాళ్ళ బతుకు తేరీలకు మేము కారణం, మా గుడిల కారణాలు. ఇవాళ దినం మేము భక్తులం వస్తున్నాము, గుడిలకి దర్శించుకుంటున్నాం అంటే ఒకడు తుర్కోడు పూలు అమ్ముకుంటాడు, కృష్ణనోడు కొబ్బరికాయలు అమ్ముకుంటాడు. ఇవాళ దినం వచ్చి మళ్ళా మా గుడిల కాడ ధ్వంసాలు చేస్తుంటారు. ఇక ఇట్లాంటి మళ్ళా మూర్త విసర్జన బాత్రూమ్లు చేస్తుంటారు. ఇట్లాంటి అన్ని చెత్త లెక్కలన్నీ చేస్తా ఉంటారు. మా హిందువులల్లా మతి స్థిమితం లేనోడు దేవుడా 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 అని మొక్తాడు. అర్థమైందా? ఆడు కూడా దేవుడా దేవుడా అని మొక్తాడు. మొక్కినోడు వచ్చి ఎందుకు చేస్తాడు? మతి స్థిమితం లేనోళ్ళకు కూడా తెలుసు దేవుడు అంటే ఏందో. వాళ్ళకే ఎక్కువ తెలుసు, మనకంటే కూడా వాళ్ళకే ఎక్కువ తెలుసు. దినం ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడి హిందువులని డైవర్ట్ చేసే ఇది చెయ్యొద్దు. ఇదంతా డైవర్ట్ చేసేదే. మతి స్థిమితం లేదు, అది లేదు, ఇది లేదు. మతి స్థిమితం లేనోడికి వాడు చెప్తుంది కదా పైసలు ఇచ్చిర్రు నాకు అని చెప్పేసి, పైసలు ఇచ్చి చేపిస్తారా? ప్లానే ఇది, 100% ప్లానే ఇది. ఇది ఒక ట్రాక్. ఇది ఎట్లాంటి ట్రాక్ అంటే ఇది చాలా పెద్ద ట్రాక్. ఈవెన్ ఇవాళ రేపు ముస్లిం వాళ్ళు ఒక మన హిందూ పోరగాడు ఒక ముస్లిం పిల్లని బుర్కా వేసుకొని తిరుగుతుంటే ఆపి కొడుతున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? గాజులు వేసుకొని కూర్చున్నామా? గాజులు వేసుకొని కూర్చోలేం కదా. కొడుతున్నారు. నేను ఎన్ని వీడియోలు పంపిమంటే అన్ని వీడియోలు పంపిస్తా. ఎంత మంది దగ్గర తీసుకో ప్రూవ్ చేయమంటే అంత దగ్గర తీసుకో ప్రూవ్ చేస్తా. కొడుతున్నారు మన హిందూ వాళ్ళని. ఎట్లా కొడుతున్నారు అంటే ఘోరంగా కొడుతున్నారు. మరి మనం ఏం చేస్తున్నాము? గాజులు వేసుకొని కూర్చున్నామా? లేదు కదా. మనం కూడా అట్లనే చేయాలి. మన ఆడబిడ్డల్ని ఎవడైతే ముస్లిం వాడు ఒక్కడే వేసుకొని తిరిగినాడు అనుకో వాడిని పగలు కొట్టాలి. అప్పుడు కానీ చక్కగా అవుతారు. ఇటువంటి దాడులు హిందువులు ముస్లింల మసీదుల మీద చర్చిల మీద ఎప్పుడైనా చేసిర్రా? ముస్లిం ఎందుకు చేస్తాము? మాకు దేవుడు అంటే ఒక గౌరవం ఉంది, మానవత్వం ఉంది. మాకు తెలుసు దేవుడు అంటే ఏందో. ఎవరు దేవుడైనా దేవుడే, నేను కాదని చెప్పను. కాకపోతే మేము ఎట్లా ఇజ్జత్ ఇస్తున్నామో, వాల్యూ ఇస్తున్నామో దేవుడికి, మీరు కూడా మాకు అట్లా ఇస్తేనే మీరు ఈ దేశంలో ఈ భారతదేశంలో బతుకుతారు. వాంటెడ్లీ టార్గెట్ చేసినారు 110%. ఇంకా కొన్ని రోజులు ఆగండి, ఇట్లనే గవర్నమెంట్ కూడా సహకారం చేస్తూనే ఉంటది వాళ్ళకి. ఇంకా కొన్ని రోజులలో బయట పడుతుంది, బయట పెడతాం కూడా. రీసెంట్ ఘటనలు చూసుకుంటే ఒకటి ముత్యాలమ్మ టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్, నెక్స్ట్ ఇయర్ మనకు తెలియని ఇంకెన్నో ఉన్నాయి బయటికి రానిస్తలేదు గవర్నమెంట్. మళ్ళీ ఒక గొంతెత్తుతాం అనుకోని ఇలాంటి నాలాంటి వాళ్ళు కథం లాఠీ చార్జ్ చేస్తారు, తీసుకొని జైల్లో కూర్చోబెడతారు. గొంతెత్తొద్దు, మనం మోసుకొని ఉండాలి. ఏం చేస్తాం అంతే. అధికారులు కూడా అంతే. అధికారులు ఎందుకు అట్లా చేస్తారు? గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది కదా, గవర్నమెంట్ మాట వింటది కదా. మళ్ళీ లేకపోతే ఏడికైనా వస్తాయి, రావు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు కదా ముస్లిం. నేను చెప్తా ఆయన ఏం చెప్పిండు. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పిండు. మళ్ళా మొన్న మనకి ఏమని చెప్పిండు? ఏమంటారు, మన సింగిల్ ఉన్నాడు హనుమంతుడికి మొక్కుతాడు, తాగేటోడు ఒక దేవుడికి మొక్కుతాడు, తాగనోడు ఇంకొక దేవుడికి మొక్కుతాడు. ఇవే ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఆయనకి ఎట్లా ధైర్యం రాదు? ఇవన్నీ చేయడానికే వస్తుందా రాదా? వస్తుంది, 110% వస్తుంది ధైర్యం. మన ముఖ్యమంత్రులు, మన మంత్రులు కరెక్ట్ గా ఉన్నప్పుడే ఒక్క మాటనైనా మాట్లాడిండా. ఇప్పటి వారికి ఇన్ని ఘటనలు అయినాయి, ఒక్క విషయం గురించి అయినా మాట్లాడిండా? మనము ఇట్లా ఘటనలు కాగానే రావాలి, ఇంట్లోకి రావాలి, పెద్ద పెద్ద ర్యాలీలు చెయ్యాలి, మనం దెబ్బలు తినాలి. 1, 2, 3, 4 ఎక్కువ వారం రోజులు నడుస్తుంది. తర్వాత కథం కేల్కథం, దుకాణం బంద్, చాప్టర్ క్లోజ్, పోవాలి, ఇంట్లో కూర్చోవాలి. మళ్ళీ నెక్స్ట్ అయితేనే ఉంటది. మళ్ళీ నెక్స్ట్ రావాలి, దెబ్బలు తినాలి, పోవాలి, ఇంట్లో కూర్చోవాలి, మళ్ళీ నెక్స్ట్ అయితేనే ఉంటది. కానీ దీనికి కట్టు అంటే ఒక
ఇదంటే పడాలి అంటే ఒక గేట్ అంటూ పడాలి అంటే మనం ఏం చేయాలంటే దొరకంగానే వాడు ఒకవేళ దొరకంగానే వానికి బలిస్తే లేదా ఇట్లాంటిది కాదు. గవర్నమెంట్ కూడా అరే వీళ్ళు మంచిగా కొడుకులు కాదురా నైనా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేస్తారు. అవుతారు ఆల్రెడీ మా హిందువులు 70% అయినారు, ఇంకా 30% గాజులు వేసుకొని కూర్చున్నారు. అంతే అంతే తేడా. 70% అయినారు. ధర్మద్రోహిలు వాళ్ళు, ధర్మద్రోహిలు వాళ్ళంతా. ఇంత ఇన్సిడెంట్స్ అవుతుంటాయి కూడా అంటే ఇట్లనే ఈ లవ్ జిహాద్ ట్రాప్లల్లా ఈ ఏమంటారు మన పాస్టర్లు కలిపేస్తుంటారు కదా మా క్రిస్టియన్లకు తాడిపోండి పైసా అంతా మారిపోండి. వాళ్ళకి ఇది ఉండదు అనమాట, ఒక ఉప్పు కారం తినరు, ఒక హిందూ ఇది తెలియదు అనమాట. సో వాళ్ళు మారిపోతా ఉంటారు, మత మార్పిడి చేస్తా ఉంటారు. ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ కు ఒక హిందూ మైనారిటీ ఓపెన్ అత్యంత దారుణంగా చెట్టుకు వెళ్ళాడి కాల్ చేసినారు, నగ్నంగా కాల్ చేసినారు బంగ్లాదేశ్ లో మన హిందూ. అది కూడా ఎందుకు కాల్చినారు ఆయనని, మనం అందరం ఒక్కటే కదా అని చెప్పేసి చెప్తే కాల్ చేసినారు. మళ్ళీ ఇవాళ దినం మరి మన అందరం ఒక్కటే కదా, అందరం ఒక్కటే అయినప్పుడు ఏ గడ్డి తినవారా మరి, అందుకే మనకి మన వాళ్ళు వాడి చేసిన పిఏ వాడిని నాకు ఇప్పించినారు. గడ్డి తిన్నాడు. ఎందుకంటే అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టే ప్లేస్ ఆడ నైవేద్యం పెడతారు, అమ్మవారికి యాటలను బలిస్తారు, కోడిని బలిస్తారు, బోనాలు ఇట్లా పోతుంటాయి. నేను ఇన్నే ఉంటా సఫిల్ కూడా అలా బోనాలు ఇట్లా పోతుంటాయి ప్రతి ఏటా. చాలా పెద్దగా అవుతుంది ఈడ జాతర. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే మెయిన్ టెంపుల్స్ పైనే ఇది చేస్తుండ్రు, టార్గెట్ చేసేసి ఇది చేస్తుండ్రు అనమాట. వాటిని మొత్తం ఇది చేసేస్తారు, స్పాయిల్ చేసేస్తారు. నెక్స్ట్ టైం లేదు, నెక్స్ట్ టైం ఈ ఒక్కసారి గవర్నమెంట్ కి వదిలిపెట్టి చూస్తాం. నెక్స్ట్ టైం నుంచి అయితే 110% నాలాంటి వాళ్ళ కళ్ళలో పడతానైతే నేనైతే పిచ్చిదాని చాకు తీసుకొని సీదా కోసి పడేస్తా అంతే సీదా. మీరేం చేస్తారు, ఏం చేస్తారు? సంపుడే, ఒక్కొక్కరిని సంపుడే, ఒట్లు పెట్టద్దు. ఏమైతే నెక్స్ట్ అయితే మనం ఉన్నాం కదన్నా, మన హిందువుల యూనిటీ ఉంటే బరాబర్ ఏడా సెంచల్ కూడా జైలు ఉన్నా కానీ పట్టుకొచ్చుకోవచ్చు. హిందువుల యూనిటీ అంటారు కాబట్టే కదా అన్న ఇవాళ అడుగుతున్నా మీరు ఉన్నాము. నేను ఏమంటున్నా 70% అయినాడు, నేను ఒప్పుకుంటా. ఇంకా 30% కాలేరు, ఒప్పుకుంటా. ఎందుకు? వాళ్ళు ధర్మద్రోహిలు, దేశద్రోహిలు కాబట్టి కాలేరు. ఇంకా వాళ్ళని ఎట్లా అంటే మత మార్పిడి చేస్తున్నారు. ఈ లవ్ జిహాద్ ట్రాప్ లా ముసుగులు ఉన్నారు, వాళ్ళ మైండ్ లలో పెండు ఉంది, అది తీస్తే కానీ బయటికి రారు. అంటే గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే ఒక అతను చేసిన వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. మీరు నడుచుకుంటే 15 మినిట్ అన్నాడు. 15 మినిట్ 5 మినిట్ దియో 5 మినిట్ మొత్తం బంగ్లాదేశ్ కాదు వచ్చినోడిని మొత్తం కుడపనికి మాకు 5 మినిట్ పట్టదు. 5 మినిట్ కూడా ఆగలే కదా పోలీసు వాళ్ళు మొన్న తీసుకొని పోయారు. 5 मिनट కూడా ఆగలే. जो भी बोला तू सुन, 15 मिनट नहीं 5 मिनट में तेरा पूरा कब्रिस्तान एक हो जाता. तुम लोग का पूरा कब्रिस्तान बनाया ना, जो सीएम रेवंत रेड्डी कब्रिस्तान है वैसा 100 बनाना पड़ता.